పాటలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జానపదం. అలాంటి జానపద గీతాల కార్యక్రమం తెలంగాణ. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన అతిథి ఎవరో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి గారు, తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మంపల్లి గ్రామం, కొండపక్క మండలం, సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చారు. సిద్దిపేట జిల్లా నుంచి మాకు చాలామంది సింగర్స్ వచ్చారు మా స్టూడియోకి. సో మీ ఊర్లో గాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారా? తక్కువ. ఫస్ట్ నాతోటి స్టార్టింగ్. అవునా? తక్కువ ఉన్నారు కానీ బయటికి రాలేదు వాళ్ళు. ఓకే, మీ గ్రామం నుంచి మీరే ఫస్ట్ వచ్చారు? ఫస్ట్. ఓకే, ఆహా. సో అంటే ఇంతకుముందు మీ గ్రామం నుంచి వచ్చిన గాయకులు ఎవరు అనుకున్నారు కానీ ఇంకెవరు వెళ్ళలేదు. మీరు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు, సెట్ చేశారు. ఓకే, సో ఒక పాట పాడండి ముందుగా. జానపదం. జానపదం. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడే, నా మోహనలాలి సక్కని బుల్లోడే, నా మోహనలాలి. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడే, నా మోహనలాలి సక్కని బుల్లోడే, నా మోహనలాలి. కన్నుగొట్టి రాయరాదో రాయరాదో, లబ్బలాగులోడు ముద్దుగున్నాడే, రాయరాదో దుబ్బతురోడు సక్కగున్నాడే. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడే, నా మోహనలాలి సక్కని బుల్లోడే, నా మోహనలాలి. మంచం కిందున్నాడు మందలిచ్చిండే, రాయరాదో రాయరాదో రాయరాదో, లబ్బలాగులోడు ముద్దుగున్నాడే, రాయరాదో దుబ్బతురోడు సక్కగున్నాడే. లబ్బలాగులోడు దుబ్బతురోడు సక్కని బుల్లోడే, నా మోహనలాలి సక్కని బుల్లోడే, నా మోహనలాలి. గట్ట కిందున్నాడు గల్మదేసి, రాయరాదో రాయరాదో రాయరాదో, లబ్బలాగులోడు ముద్దుగున్నాడే, రాయరాదో దుబ్బతురోడు సక్కగున్నాడే. సక్కని బుల్లోడే, నా మోహనలాలి సక్కని బుల్లోడే, నా మోహనలాలి. చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు ఎలా అంటే పాడేంత వరకే ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, మధ్యలో గ్యాప్ వచ్చేసిందంటే ఫుల్ సీరియస్. బాగుంది. మీ పాట తీరు చాలా బాగుందండి. సో మహేశ్వరి గారు, ఏం చేస్తున్నారు ప్రజెంట్లీ? మీరు ఏం డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు సిద్దిపేటలో. ఏం గ్రూపు? బీకామ్. సో పాట ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రారంభించారు. అంటే స్కూల్లో పాడదు అంతే, మా మేడం మా ఇంట్లో ఫుల్ ఎంకరేజ్. అవునా? ఎవరు నేర్పించారు పాట మీకు ముందుగా? మేము మొత్తం నలుగురం. థర్డ్ అక్క ఎక్కువ ఇంట్రెస్ట్ సాంగ్స్, అందరూ పాడతారు మా ఇంట్లో. అవునా? నైస్. అమ్మ నాన్న కూడా పాడతారా? అమ్మ పాడుతుంది, డాడీ పాడతాడు, అక్కలు పాడతారు. ఎన్నో వారు మీరు? నేను 4. ఓహో, లాస్ట్ అమ్మాయి మీరు. ఓకే, మీ అక్క కూడా పాడతారు అన్నారు. అందరు అక్కలు పాడతారు. ఓకే, సో మీకు ఫస్ట్ సాంగ్ ఎవరు నేర్పించారు? ఫస్ట్ సాంగ్ మా అక్కనే. మీ అక్కనే, థర్డ్ అక్క నేర్పించారు. మీరు ఫస్ట్ నేర్చుకున్న పాటని మీ అక్కనే నేర్పించారు. అదేం పాట ఏమన్నా గుర్తుందా మీకు? చాలా చిన్నప్పుడు కదా? ఓకే, తర్వాత స్కూల్లో కాంపిటీషన్స్లో అలా ఏమైనా పార్టిసిపేట్ చేయడం? ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ నాకు. అవునా? శభాష్. సో అప్పుడు ఏం పాడారు? ఏమన్నా గుర్తున్నాయా మీకు కాంపిటీషన్స్లో? అంటే అవి మూవీ సాంగ్స్ పాడారు. అంటే అవి మూవీ సాంగ్స్ అట్ట అస్సలు ఏం బాగాలేదా? ఎందుకండి, మూవీ సాంగ్స్ కూడా బాగుంటాయి కదా.
ఎక్కువ ఫోక్ సాంగ్స్. అప్పుడు ఇంట్రెస్ట్ లేకపో కానీ ఇప్పుడు ఉద్యమం స్టార్టింగ్ నుండి folk songs జానపదం మీద మీద పడ్డ ఇంకా ఓకే. బాగుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మాకు ఏం పాట పాడి భ్రూణ వినిపిస్తారు? హత్యల గురించి. భ్రూణ హత్యల గురించి పాడు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అయి ఉంటుంది అయితే. చలో విందాం. కడుపులో పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడతది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ ఓ ఆడపిల్లని తెలిచిరి. యజ్ఞాన పాలెంలో అజ్ఞాన చదివిన అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిందా ఎట్ల బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి చీదరింపులే తోడు. ఆటల్లో పాటల్లో చదువులో చులకన బయటకెళ్తే చాలు ఎప్పుడే మగవును. మానవత్వం మరిచే రాక్షసత్వంతోని అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగిన బ్రతుకులు ఎట్ల బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అప్పు సప్పు చేసి కట్న కానుకలెట్టి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చాలా అంటే ఏడుస్తున్నారేమో అన్నట్టే పాడారు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి మీ గొంతులో, మీ ఫేస్లో కూడా. సో ఆడపిల్లలకి ఇంత కష్టాలు ఉండడం మీరు చూసారా మీ ఊర్లో? అలాంటి సీన్స్ ఏమన్నా చూసారా? అవునా? ఆడపిల్లల్ని ఇప్పటికీ కించపరిచి చూడడం జరుగుతుందా? అవును మేడం. జరుగుతుందా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు కూడా? లేదు. మేము నలుగురమైనా మా అందరిని ఈక్వల్ పెంచిన మా డాడీ. నలుగురు ఆడపిల్లలేనా మీరు? అయినా మీ నాన్న చాలా హ్యాపీగానే ఉన్నారు కదా ఆడపిల్లలతో. అంతే కదండి, ఆడపిల్లలు ఉంటే సంతోషంగానే ఉంటాయి ఇళ్ళు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా హై స్కూల్కి వచ్చాక ఏమన్నా మళ్ళీ కాంపిటీషన్స్ ఇంకా పెరగడం, మీ మ్యూజిక్ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి నాకు. హై స్కూల్లో నాకు పోటీ ఎవరు లేరు. అవునా? ఇప్పుడైనా నేనే. చిన్నూరు మేడం మరి, మా ఊర్లో ఫస్ట్ ప్రైజ్ నాకే. అవునా? ఎవరు నాకు పోటీ పడకపోదురు. మీ అక్క వాళ్ళు? మా అక్కలు వాడతారు కానీ తక్కువ, నాకు కాంపిటీషన్ లేదు. అవునా? మళ్ళీ తర్వాత మీరు మీ అక్కలకి నేర్పించే స్థాయికి ఎదిగారా? ఇప్పుడు నేర్పిస్తున్నా. ఇప్పుడు మీరు నేను నేర్పిస్తున్నా. చాలా సంతోషం, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ ఏం పాట వినిపించబోతున్నారు? ఫోక్ సాంగ్ వినిపిస్తున్నారు, వినిపించండి. ఓ సందమామయ్యవో నీలదారుడా, ఓ సందమామయ్యవో నీలదారు, రావయ్య మా అత్తగారింటి మీదంగ సందా, ఆహా సందా సందా మావయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో. సందా మావయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో. బుద్ధి బుట్టి నేను బూరెలుండుకుంటే, బుద్ధి బుట్టి నేను బూరెలుండుకుంటే సగం బూరెలు వై సవితిల్లు ఏ రంగ సందా 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 మావయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో. వంక వంక జీడి వంక, వంక వంక జీడి వంక, చింతకాయ కొంకి వంక, చింతకాయ కొంకి వంక, ఈతకాయ 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 బొడ్ల మీదారో నా మోహన రంగా, ఈతకాయ బొడ్ల మీదారో. వంక వంక
వంక వంక జీడి వంక 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 జీడి వంక చింతకాయ కొంకి వంక చింతకాయ కొంకి వంక ఈతకాయ 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 బొట్ల మీదారో నా మోహన రంగ ఈతకాయ బొట్ల మీదారో. చాలా బాగుంది మీ పాడే విధానం, నిజంగా నేను ఫ్యాన్ అయిపోయా మీకు. జస్ట్ మిమ్మల్ని చైర్ మీద నుంచి లేపేస్తే డాన్స్ చేస్తారేమో అన్నట్టు కూర్చున్న చోట డాన్స్ చేస్తున్నారు అంతే. మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది? 9th క్లాస్. 9th క్లాస్లో ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి ఫుల్ యాక్టివ్ ఉన్నారా ఉద్యమంలో? ఉద్యమంలో పాటలు అంటే మా స్కూల్లో వాడినప్పుడు ఈ సాంగ్ ఇష్టం. ఏది? వీరులారా. వీరులారా. జానపద గీతాలు ఎన్ని ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? అంటే ఖచ్చితంగా లెక్క వేయలేం, నాకు కూడా తెలుసు. ఎంత ఉండొచ్చు? లక్షల్లో ఉండొచ్చా, వేలల్లో ఉండొచ్చా? అంటే ప్రజల నోట్ల నుండి వస్తాయి కాబట్టి అనంతం. అనంతమా? ఓకే, మీరు పాడిన దాంట్లో ఇప్పుడు అన్ని జానపదాలే పాడారా? లేదు, భ్రూణ హత్య అది ఎవరైనా రాసింది ఉండొచ్చు కదా, మిగతా అంతా అదే ప్రజల నోట్లో నుంచి వచ్చినవి. సో నెక్స్ట్ ఏం పాట వినిపించబోతున్నారు? ఉద్యమం సాంగ్. ఉద్యమం సాంగ్. ఉద్యమంలోకి వెళ్ళిపోదామా? సో మీరు ఉద్యమం పాట పాడండి. మీరు ఉద్యమంలో ఎలా ఎంటర్ అయ్యారు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీకాంత్ చారి చనిపోయాడు కదా, అతని గురించి పాడతా. అలాగే. పోరులో పువ్వై రాలిపోయావా కొడుకా నా శ్రీకాంతు, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంతు, విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదినావా కొడుకా నా శ్రీకాంతు, ఊపిరుదినావా కొడుకా నా శ్రీకాంతు, పులిని కాడ పనిలోన సాయమైతున్నట్టు ఇంటి ముందు అరుగు మీద కూసుండే ఉన్నట్టు వాకిట్లో కొచ్చినోళ్ళ పలకరించినట్టు గడపల్లా నిలుసుండి నన్ను పిలిసినట్టు, తీగ మీద నువ్వు వదిలేసిపోయినా అంగీ నీరు పూరేకల్ని పోలినట్టుగుంది బిడ్డ నా శ్రీకాంతు, పోరులో పువ్వై రాలిపోయావా కొడుకా నా శ్రీకాంతు, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంతు, అందరిలో ముందుండి నడిసిపోతున్నట్టు పట్నంలో పైలంగా చదువుకుంటున్నట్టు తోటి వాళ్ళందరితో కలిసి మెలిసినట్టు రోజంతా నా కోసం దిగులు చెందినట్టు, ఒక్క తల్లి కడుపు కోత తెలంగాణ తల్లి సంఖ్యలను దించేస్తే మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంతు, ఒక్క తల్లి కడుపు కోత తెలంగాణ తల్లి సంఖ్యలను దించేస్తే మళ్ళీ జన్మనిస్తారా నా శ్రీకాంతు. ఇది ఎవరు రచించారు ఈ పాటని? తెలియదు మేడం. తెలియదా? చాలా అద్భుతంగా రాశారు కదా. వాళ్ళమ్మ ఫీలింగ్స్ అంతా. సో ఉద్యమం నడుస్తున్నప్పుడు వెళ్ళి ఏదైనా స్టేజ్ మీద పాడారా ఎవరన్నా? అంటే మన గద్దర్ గారితో కానివ్వండి, అలాంటి అవకాశాలు ఏం రాలేదు. సో మీరు ఏదన్నా ఎవరితో కాకపోయినా మీరు వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది ఉందా? ఎలా గుంపుగా పర్ఫామ్ చేసేవాళ్ళ? గుంపుగా పర్ఫామ్ చేశారు. సో మీకు అంటే అలా పాడినప్పుడు ఏమైనా పేమెంట్ లాగా అలా ఏమన్నా ఉంటుందా గవర్నమెంట్ నుంచి? మరి పర్సనల్ క్వశ్చన్ ఏమో, ఎంత ఇచ్చేవాళ్ళు రఫ్గా చెప్పండి నాకు. 800 అలా ఇచ్చేవాళ్ళు. సో చాలామంది పాటనే నమ్ముకుని బతుకుతూ ఉంటారు కదా, మరి ఎలా వాళ్ళకి సరిపోదు కదా? అంటే వాళ్ళు ఇచ్చే ప్రశంసలే వాళ్ళు డబ్బుల కంటే ఎక్కువ ఫీల్ అవుతారు మేడం. అంతే. అవునా? అంతేనా? సో మీరు దేనికోసం వెళ్తున్నట్టు? ఆబ్వియస్లీ డబ్బు కోసం అయితే కాదు, నాకు తెలుసు. పేరు చేయాలి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అంతేనా? మళ్ళీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతుంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారేనా బేసికల్లీ మీరు? రైతుల గురించి మన పాటలు ఉన్నాయా? పాడి వినిపించండి. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన.
చినుకు కురిసినప్పుడు మట్టి వాసన ఇష్టమా మీకు? తినాలనిపిస్తుంది. చాలా స్వీట్ ఉన్నారు మీరు. ఇంకా అంటే ఉద్యమం టైంలో అయితే పోరు సాంగ్స్ అంతా బాగా ఉన్నాయి కదా, అంటే చాలా స్ట్రాంగ్ సాంగ్స్, పవర్ఫుల్ సాంగ్స్ ఉండే కదా. సో అలాంటిది ఏదైనా పాడి వినిపిస్తారా? తప్పకుండా. ఉత్సాహం నింపే సాంగ్. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పొదునెక్కిపోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. జైలు గోడత చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాను మోసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు, ప్రశ్నల గొడవలు విసిరినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నిలరాలిన తారలు. మళ్ళీ ఇది ఇప్పుడంతా ఒక గ్రూప్, అంటే ఒక గ్రూప్తో వెళ్తున్నారు కదా మీరు. ఈ గ్రూప్ ఎక్కడ కలిసారు మీకు? కాలేజ్లోనా? కాలేజ్ నుండే స్టార్ట్. డిగ్రీ కాలేజ్లో. డిగ్రీ. ఎలా అంటే వెళ్ళి ఇలా నేను పాడతానండి అని వెళ్ళి అడిగారా? అంటే కాలేజ్లో ఫస్ట్ అవకాశం నేనే తీసుకున్నా. అంటే ఎలా? మీటింగ్ అయినప్పుడు అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటాయి కదా, అప్పుడు నేనే వాడినా, అందరికి తెలిసిన. అంతేనా? వచ్చి వాళ్ళు అడిగారా ఇంకా మాతో పాటు వచ్చేసేయండి అని అడిగారా, లేకపోతే మీరు వెళ్ళి? కాలేజ్ నుండి క్యాంపు తరపున ఒరిస్సా పంపించారు మేడం. ఫస్ట్ ప్రైజ్ చెట్టు గురించి వాడిన అక్కడ. తెలుగులోనే? ఒరిస్సాలో ఏం కాంపిటీషన్ అది? క్యాంపు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చి ఉంటారేమో కదా. సో నేను ఫస్ట్ అట్లా భయపడ్డా, తెలుగు రాదు అసలు ఎట్లా అని, కానీ అన్ని లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు జడ్జిమెంట్. అవునా? ఏం పాట పాడారు అప్పుడు? చెట్టు గురించి. పాడతారా ఇప్పుడు మాకోసం? నాకే గనక రెండు చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా, వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. మట్టి తల్లి ఎదను చీల్చుకొని, మొలకనై పురుడు ఓసుకొని, మానవ జాతికి సేవ చేసి, మహావృక్షానిగా పేరు మోసి, గుప్పెడు కష్టాలు ఓర్చుకున్నా, సుట్టమూలే మిమ్ము చూసుకున్నా. కక్ష కట్టిన ప్రాణాలు బలికొంటే, కట్టెనెయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. నా పేరులో ఔషధాన్ని దాచిన, నా కొమ్మనే ఆయుధంగా అందించిన. పాడు గాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయు మీకు పంపుతున్నా. పాడు గాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయు మీకు పంపుతున్నా. సేదదిరేందుకు మంచమైనా, చేతగాని నాడు చేతి కర్రనైనా. ఇన్ని చేసిన నన్ను మరవద్దురా, ఊరికే ఊపిరి తీయకురా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా,
మనిషిగనైనా మేలుకోరా నీ మనుగడ మూలాలు తెలుసుకోరా. ప్రకృతి పాడుగా నీయకురా ఈ భూమిని బూడిద చెయ్యకురా. హరితహారానికి నడుము గట్టి బంగారు తెలంగాణ బాట వట్టి. మొక్క నాటి గుక్కిడన్ని నీళ్లు పోస్తే లెక్కలేని ఫలాలిస్తాదిరా. చంపొద్దురా నన్ను చంపొద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా. చాలా బాగా పాడారు. ఎవరు రాశారు ఈ పాటని? తెలియదు మేడం. తెలియదా? తెలుసుకోవాలి కదా. మనం ఇక మీద ఏమన్నా పాట పాడితే ఎవరు రాశారు కూడా తెలుసుకుందాం. సో వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. చాలా బాగా పాడారు, చాలా బాగుంది పాట. సో ప్రకృతి గురించి అయిపోయింది. లాలి పాటలు ఏమన్నా వచ్చా మీకు? లాలి పాటలు ఏం రావు. ఇంకా పండుగల గురించి అలా బతుకమ్మ కానివ్వండి, బోనాలు కానివ్వండి, అలాంటి పాటలు ఏమన్నా పాడి వినిపిస్తారా? హైదరాబాద్ గురించి పాడతాం. హైదరాబాద్ గురించి పాడతారా? పాడండి. కూలీ కుతుబు షాహి కూలీ కుతుబు షాహి కూలీ కుతుబు షాహి ప్రేమ గురుతుగా కొలువైన నగరం. బాహుమతికి బహుమతిగై నిలిచిన ఈ బాగు నగరం మా భాగ్యనగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే నవ్వి పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నిలగిరిరా. కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. కని విని ఎరుగని కథలను కడుపులో దాచుకున్న మహాగర్భం హైదరాబాదో హైదరాబాద్. సకల సంస్కృతుల సమ్మేళనం సర్వమతాలకు దేవాలయం వందలేళ్ల చరితకు దర్పణం మా భాగ్యనగరం. ఆకాశం వీడిన స్వర్గమురా ప్రపంచపు వింతల నెలగిరిరా. కనుల మురిపించే భువనమురా ఇదే మా భాగ్యనగరమురా. అవనిలే తల్లి నీవు ఆది శక్తివమ్మ, దివు నుంచి దిగి వచ్చిన దివ్య జ్యోతివమ్మ. లష్కరు బోనాలు ఏటేట పూజలు కోటక్క భక్తులతోటి నీ పాద సేవలు. జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ అమ్మ, సుగుణాల తల్లి నీవు మాముగన్నమ్మ. జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ అమ్మ, సుగుణాల తల్లి నీవు మాముగన్నమ్మ. మేటికి చెరగని చరితే నిలిచిన చార్మినారు మక్క మసీద్ బిర్లా మందిరు హుస్సేన్ సాగర్ పలక్నామ ప్యాలెస్ సొగసు ఒకటా రెండా ఎంతను చెప్పను భాగ్యనగరు గనతో. తన గుండెల పైన గోలుకొండ నాడే పేరు శాలి బండ నా మూసి నది మరి సల్లగుండ హైదరాబాదు వెండికొండ. మిలియని మార్చు సాగరహారం సకల జనుల సమ్మె సమరం. హైదరాబాదు ఒడిలో సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటం. పౌరుషాలను కడుపుల మోసి అగ్గిరవ్వలకు ఆయు పోసి ఉద్యమాల బుగ్గుపాలు పట్టిన తెలంగాణ తల్లి. ఉగ్రవాద కవ్వింపు చర్యలకు నీడలేని ధైర్యం. ఖబర్దారని సవాలిసురుడు స్మానియ గడ్డలో ఉన్నది త్యాగం. చాలా బాగా పాడారు, అద్భుతం. మీరు ఇన్ని పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఫోన్లో వినుకుంటూ. ఫోన్లో ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఇవి ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయా? ఎవరు పాడారు ఇవన్నీ? సో మీరు కూడా అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవి పాస్ అవ్వాలి కదా, మీరు కూడా పాడి రికార్డ్ చేయాలి. మరి ఎవరికన్నా నేర్పిస్తున్నారా మీరు? చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారా? వెరీ గుడ్. మీరు అదే పని చేయండి, చిన్నపిల్లలకి ఇవన్నీ పాటలు నేర్పించండి. సో మీరు పాట పాడడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్?
ఎవరిని చూసి పాడాలనిపించింది మీకు? మా అమ్మ మేడం. మీ అమ్మ బతుకమ్మ సాంగ్స్ పాడితే బాగా పాడుతుంది. చాలా బాగా పాడతారా? మీరు ఒక బతుకమ్మ సాంగ్ పాడి వినిపిస్తారా మా కోసం? చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో మీ వాడలోన, మురిపాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే, 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 ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన. సో బతుకమ్మ పాటల్లో మాక్సిమం రాముడు కృష్ణుడి గురించి రాసినవి ఉంటాయి, ఇంకా దేవి గురించి రాసినవి కూడా ఉంటాయి అనుకుంటా కదా. ఇవి కాకుండా ఇంకా వేరే ఏరియాస్ ఏముంటాయి మనం పాడుకోవడానికి జానపదంలో? అంటే నాకు అన్ని ఏరియాస్ తెలియవు, సో మీకు ఎక్కువ తెలిసి ఉంటాయని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఇంకా కొన్ని అంటే ఇలా భార్యాభర్తల పాటలు ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా వచ్చాయి? ఇలా సతాయిస్తున్నారు అని చెప్పి ఆర్ ఎల్స్ తాగొస్తున్నాడు అన్న కంప్లైంట్స్తో కొన్ని ఉంటాయి, అలాంటి పాటలు ఏమన్నా వచ్చా మీకు? అలాంటిది ఏమన్నా పాడి వినిపిస్తారా? అంటే బావమరదల సాంగ్స్. బావమరదల సాంగ్స్, సరే ఓకే, అవే వినిపించా. మూటగొట్టి మూట నీడిసి సోమయ్య ఎట్ల నీడదోలినవో సోమయ్య, ఎట్ల నీడదోలినవో సోమయ్య, మూటగొట్టి మూట నీడిసి సోమయ్య ఎట్ల నీడదోలినవో సోమయ్య, ఎట్ల నీడదోలినవో సోమయ్య, మంచి మలవారి తోట మంజుల మలువా గంటీలా, మంజుల మలువా గంటీలా మంజుల, దుప్పటాడేసినవో సోమయ్య చెప్పులాడేసినవో సోమయ్య, చెప్పులాడేసినవో సోమయ్య, దుప్పటి దులాల మీద మంజుల చెప్పుల సెరాల మీద, మంజుల చెప్పుల సెరాల మీద మంజుల, మనసులు కలిసినురా సోమయ్య మరేమి చేద్దామురా సోమయ్య, మరేమి చేద్దామురా సోమయ్య, ఇద్దరము గూడాము మంజుల బొంబాయి పోదామే, మంజుల బొంబాయి పోదామే మంజుల, పోతే పోతిమి గాని సోమయ్య చేతిలేమి లేదాయే సోమయ్య, చేతిలేమి లేదాయే సోమయ్య, నీ మెడలున్నది మంజుల నాలుగు తులాల గొలుసు, మంజుల నాలుగు తులాల గొలుసు మంజుల, నా మెడ
ఆమె మెడలో 4 తులాల గొలుసు ఉంటే దాన్ని నమ్ముకుని ముంబై పోదాం అంటున్నాడా? మీ బావ కూడా అలాగే అంటాడా? ఏమంటాడు? చేపిస్తా అంటున్నాడా? సో బావ మీకు కూడా ఉన్నాడా? అయితే మీకు ఎందుకండి గోల్డ్, మీరే గోల్డ్లా ఉన్నారు కదా. అయ్యో. సో ఇంతకుముందు హైదరాబాద్ పాట పాడారు మీరు. నిజంగా హైదరాబాద్ అలాగే అనిపిస్తుందా చూడ్డానికి? హైదరాబాద్ బాగుంటుందా, మీ ఊరు బాగుంటుందా? రెండు బాగానే ఉంటాయి. సో అదెలా బాగుంటుంది, ఇదెలా బాగుంటుంది చెప్పండి నాకు ఒకసారి. ఊళ్ళల్లా ప్రేమలు ఎక్కువ ఉంటాయి, సిటీలు కొంచెం తక్కువ, కరువైనవి. నువ్వు ఇక్కడ వచ్చి లేవు కదా, ఎలా తెలుస్తుంది? కనిపిస్తుంది మేడం. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు అనిపిస్తుందా? ప్రేమిస్తున్నా కదా, హైదరాబాద్లో కూడా ప్రేమ ఉంది. చలో, ప్రేమ మీద ఏమన్నా పాటలు ఉన్నాయా? అవునా, సరే. మీరు ఇంకొక పాట మరి ఏం పాడి వినిపిస్తారు నెక్స్ట్? అయితే ఫోక్ సాంగ్ పాడి వినిపిస్తారు. సిటుకు సిటుకు నా గురిసే సిట్టారి వానా, సిటుకు సిటుకు నా గురిసే గంగాధరి మీద గురిసే బంగారి వానా, గంగా ఒడ్డున ఉన్న గంగా ఒడ్డున ఉన్న గరుడే రాజన్న పాలకాయాల సేవ, పాలకాయాల సేవ మరే ఉన్నది కొడుకుల్లాగన్నానని, కొడుకుల్లాగన్నానని కొంత మురవాకు కూడా పంచాల నీడా, కూడా పంచాల నీడా మరే ఉన్నది అడివిల్లలగన్నానని, అడివిల్లలగన్నానని అనుమాన పడకు హంసాదూదిలా పరుపు అమరే ఉన్నా, హంసాదూదిలా పరుపు అమరే ఉన్నది, హంసాదూదిలా పరుపు అమరే ఉన్నది. మీ ఊళ్ళలో హంసలు, నెమలిలు కనిపిస్తుంటాయా ఎప్పుడన్నా మీకు? హంసలు కనిపించగా నెమలిలు బాగుంటాయి. నెమలిలు బాగుంటాయా? ఇంకా ర్యాబిట్స్ అవంతా కనిపిస్తాయా? చెట్లు బాగుంటాయా మీ ఊర్లలో? పొలాలు చాలా ఉంటాయి. మీకు పొలాలు ఉన్నాయా? అవునా? మీకు అంటే పొలంలో ఏమన్నా పని చేయడం వచ్చా? అన్ని పనులు వచ్చి. అవునా? పొలంకి సంబంధించిన పాట ఏదైనా పాడి వినిపిస్తారా ఇప్పుడు మాకు? ఇప్పుడు అంటే పొలాల్లో నాటేటప్పుడు అలాంటి పాటలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా నేర్చుకున్నారా? లేదు. ఓకే. మళ్ళీ ఇంకేం పాట పాడి వినిపిస్తారు మీరు? ఫోక్ సాంగే. దేని గురించి? ఊపున్న సాంగ్, ధూమ్ధామ్. అవును, మీరు నాకు ధూమ్ధామ్ పాట వినిపించలేదు కదా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఒక జానపద పాడండి, దాని తర్వాత ఉద్యమంకి సంబంధించిన ఒక ధూమ్ధామ్ సాంగ్ ఒకటి పాడి వినిపించండి. ముద్దవిడికే కింద తుందియలో ముతియాల తేలుండే తుందియలో రతనాల తేలుండే తుందియలో, ముద్దవిడికే కింద తుందియలో ముతియాల తేలుండే తుందియలో రతనాల తేలుండే తుందియలో, ముద్దవిడికే కింద తుందియలో ముతియాల తేలుండే తుందియలో రతనాల తేలుండే తుందియలో, పిడకదియబొత్తే తుందియలో నడివేలు కేసిందే తుందియలు చిటికనేలు కేసిందే తుందియలో, తేలు సల్లగుండె తుందియలు బగబాగ మంటలు తుందియలు జగదారి మంటలే తుందియలో, ఆవ తోటలున్న తుందియలు అవనాల రమ్మను తుందియలు నావోల రమ్మను తుందియలో, మామేసిన మంత్రంబు తుందియలు మరి మారి మంటలు తుందియలు జగదారి మంటలు తుందియలో, ఇంకా అంటే మీ ఊరి దేవుడి మీద పాటలు, లేదంటే ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ చేస్తుంటారు కదా, సీమంతం పాటలు కానివ్వండి, అలాంటి
పెళ్లి సాంగ్ వచ్చా మీకు? పెళ్ళిలో చాలా రకాలు ఉంటాయి కదా, సో అంటే అప్పగింతల పాటలు ఉంటాయి, ఇంకా అంటే చాలా పెళ్ళిలో చాలా ఘట్టాలు ఉంటాయి కదా, దాంట్లో ఏ ఏ ఘట్టానికి సంబంధించి అప్పగింతల పాట పాడుతున్నారు? ఓకే, ఏడిపిస్తారా అయితే మమ్మల్ని ఇప్పుడు? మీ అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయా? ఎంతమంది అయినాయి? ముగ్గురివి అయ్యాయా? ఏడ్చారా మీరు అప్పుడు? అవునా, పాడండి. ముత్యాల పందిరి కింద నా ముగ్గురన్నలు సిరే సరేలు వయ్యంగా, ఓ అన్నరమా సిరే సరేలు వయ్యంగా, సిరే సరేలు పోసి నన్ను సగదోలంగా చాలా దుఃఖాలొచ్చేరా, అన్నయ్యలకు చాలా దుఃఖాలొచ్చేరా, కట్నాలు పెట్టినాము నీ కళ్ళు గడిగినాము నా సెల్లెని చేతుల పెడుతున్నా, ఓ బావయ్యా నా సెల్లెని చేతుల పెడుతున్నా, బావల మీదకు నన్నిచ్చినవన్నా బాధలు వడమంటివా, ఓ అన్నయ్య బాధలు వడమంటివా, యారండ్ల మీదకు నన్నిచ్చినవన్నా అరట పడమంటివా, ఓ అన్నయ్య అరట పడమంటివా, బాజాలో నిలబడకు బావలొస్తారు చెల్లి, బావలతో బాసలాడాకే చెల్లోరా నీవు బావలతో బాసలాడాకే, నీ కళ్ళకున్నాయి గజ్జెల పట్టిలమ్మ గల్లు గల్లు నా నడవాకే చెల్లోరా నీవు గల్లు గల్లు నా నడవాకే, గుణము సక్కానోడు గుంట సిక్కులు లేవు సక్కానోడు నీ బావా, ఓ అన్నయ్య సక్కానోడు నీ బావా, సక్కని సంసారం పచ్చగుండాలని అన్నయ్య దీవెనలందుకో చెల్లోరా నీవు అన్నయ్య దీవెనలందుకో, సక్కనోడు నీ బావా, ఓ అన్నయ్య సక్కనోడు నీ బావా, అన్నయ్య దీవెనలందుకో చెల్లోరా నీవు అన్నయ్య దీవెనలందుకో. అన్నయ్య చెల్లి పాటనా ఇది? ఏమని చెప్తున్నారు? మీ బావ బాగానే ఉన్నారు, నువ్వేం కంగారు పడకు అని చెప్తుంది చెల్లి. సో అన్నయ్య ఏం చెప్తున్నాడు? కట్నాలు పెట్టినాము నీకలు గడిగినాము, కట్నాలు పెట్టినారట. అంటే బావలు ఉంటారు యారలు ఉంటారు అట్లా జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. ఓహో, సో మీరు మీ అక్కకి దీన్ని అక్క వర్షన్గా మార్చి నేర్పియండి, మీ పెళ్ళిలో పాడడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఏం పాట పాడి వినిపిస్తారు? ఊపున సాంగ్. ఊపున్న సాంగ్ వినిపిస్తారు. చైర్ తీసేద్దామా? పాడండి. సిల్లి కుండల సల్ల చేసిన డంక భుజం దారిలో, సిల్లి కుండల సల్ల చేసిన డంక భుజం దారిలో, సిల్లి కుండల ఆ సిల్లి కుండల సిల్లి కుండల సల్ల చేసిన డంక భుజం దారిలో, వస్తడేమో తాగి కొంగరు డంక భుజం దారిలో, ఎలుక పొక్కల కుడుక పెట్టిన డంక భుజం దారిలో, ఎలుక పొక్కల కుడుక పెట్టిన డంక భుజం దారిలో, ఎలుక పొక్కల ఆ ఎలుక పొక్కల ఎలుక పొక్కల కుడుక పెట్టిన డంక భుజం దారిలో, వస్తడేమో కొరికి పొమ్మను డంక భుజం దారిలో, గుడుగ చెట్టుకు ఉయ్యల కట్టిన డంక భుజం దారిలో, గుడుగ చెట్టుకు ఉయ్యల కట్టిన డంక భుజం దారిలో, గుడుగ చెట్టుకు ఆ గుడుగ చెట్టుకు గుడుగ చెట్టుకు ఉయ్యల కట్టిన డంక భుజం దారిలో, వస్తడేమో ఊగి పొమ్మను డంక భుజం దారిలో, ఇసుకలోన ఇల్లు గట్టిన డంక భుజం దారిలో, ఇసుకలోన ఇల్లు గట్టిన డంక భుజం దారిలో, ఇసుకలోన ఆ ఇసుకలోన ఆ ఇసుకలోన ఇసుకలోన ఇల్లు గట్టిన డంక భుజం దారిలో, వస్తడేమో ఉండి పొమ్మను డంక భుజం దారిలో, వస్తడేమో ఉండి పొమ్మను డంక భుజం దారిలో, వస్తడేమో ఉండి పొమ్మను డంక భుజం దారిలో. ఈ పాటలో ఏముంది లిరిక్స్? ఏం చెప్తున్నారు? అంటే ఈ చిలిపిగా ఊడుగ చెట్టు చిన్న ఉంటుంది మేడం, దానికి ఉయ్యాల కడుతుంటది కదా, ఇట్లా ఎలుక పొక్కలు కూడా దొరుకుతుందా? ఓకే, బాగుంది. సో ఇది కామెడీ వర్షన్ లాంటి పాట అన్నమాట. ఓకే, సో
నెక్స్ట్ పాటని కంటిన్యూ చేస్తారు కదా, ఎప్పటికీ పాటని మానరు, సమస్య లేదు. అండ్ చదువు కూడా మానకండి, దాంతోపాటు చదువు పాట రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండని, సరేనా? మీలాగే. సో ఇంకొక పాట మా కోసం. అంటే ఏది పాడమంటారు? మీ ఇష్టం. ఒక సినిమాలో ఉన్న తెలంగాణ పాట ఏదైనా పాడి వినిపిస్తారా? మీరు సినిమా పాట అనగానే ఇందాక ఇలా చిదిరించుకున్నారు. సో నాకు మీ నోట సినిమా పాట విందామని ఉంది. అమ్మ సాంగ్ పాడతా. అమ్మ సాంగ్ పాడతారు, సినిమాలో ఉన్న అమ్మ సాంగ్ పాడతారా? ఓకే. సువి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడుమన ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుతాది నుకోయే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలు మా, ఏలో 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 జలో నేను ముగింది నీ ఊడు జలో, ఏలో 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 జలో నువ్వే చెప్పమాలి అమ్మెవ్వరో, ఏ తల్లి కోడి పిల్లడొచ్చి తన్నుకెళ్ళి గద్ద లెక్క ఎత్తుకెళ్ళి నోడు నన్ను పెంచలేడు మనిషి, సెడ్డా దారుల్లో నేను వెళ్ళినాక సెంప దెబ్బ కొట్టేసి మార్చ తల్లి లేక, ఎట్లా పడితేను అట్లా బతికినానే ఎప్పుడిట్టా వస్తే తలుపు ముయ్యబోకే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలం మా, ఏలో 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 జలో నేను ముగింది నీ ఊడు జలో, ఏలో 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 జలో నువ్వే చెప్పాలి అమ్మ అమ్మివ్వలో. బాగుంది, చాలా బాగా పాడారు. సో ఇంకొక పాట ఏదన్నా మా అందరి కోసం మీ ఇష్టం వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏదన్నా పాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. సో చివరిగా ఒక పాట ఏదన్నా. బాయిల్లో బచ్చాలి కూర అంజయ్య నెలవారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య ఉండి పడతా వైపు తిరుగు, బాయిల్లో బచ్చాలి కూర అంజయ్య నెలవారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య ఉండి పడతా వైపు తిరుగు, ఎర్రాటోడు వన్నె కాడు అంజయ్య ఏడు ఏళ్ళ ఉంగరాలు, ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయి నాది మనసు, నల్లాటోడు వన్నె కాడు అంజయ్య నాలుగేళ్ళ ఉంగరాలు, ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు, వండి పడతా వైపు తిరుగు, వండి పడతా వైపు తిరుగు, వండి పడతా వైపు తిరుగు, వండి పడతా వైపు తిరుగు. చాలా అద్భుతంగా పాడారు. సో మీ పాటలు ఇలాగే కొనసాగాలని అండ్ మీరు చాలా ఎత్తుకెదగాలని యోయో తరపున ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలంగాణ కార్యక్రమానికి వచ్చి మాకు ఇన్ని మంచి పాటలు వినిపించినందుకు చాలా ధన్యవాదాలండి. యోయో ఛానల్ అందరికి పరిచయం చేసి నేనే ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. సో మీరు ఇలాగే చిన్నపిల్లలకి మీ పాటలు నేర్పించే కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ని పెంచుకోండి. ఎక్కువ సంఖ్యలో పాటలు మీరు నేర్చుకుని వాళ్ళకు ఎక్కువ సంఖ్యలో నేర్పించండి. సో దట్ మన జానపదం మనం మిగిలించుకుని వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా ఈ సేవని మీరు జానపదానికి మీ సేవను అందించండి అని నా పర్సనల్ విష్ ఇది. సరే మేడం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.